హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఆర్యవటం. సో ఏంటి అంటే మనకి మార్చి 14ని ఎగ్జామ్స్ అనేవి కెమిస్ట్రీ ఎగ్జామ్ జరుగుతుంది. సో చాలామంది ఏంటి అంటే కెమిస్ట్రీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ 2 మార్క్స్ 8 మార్క్స్ అడుగుతున్నారు. సో నేను ఏం చేశాను అంటే మనకి ఇంకా 12 డేస్ ఉన్నాయి. సో అందుకే మీకు ఈజీగా అర్థం అవడానికి ఒక వీడియో అనేది తీసి పెడుతున్నాను. సో మీరు ఈ వీడియో చూసి దీంట్లో మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చో రావో చూడండి. ఇన్ కేస్ రాకపోతే రాని క్వశ్చన్స్ నేర్చుకుని ఎగ్జామ్కి వెళ్ళండి. సో టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి మీరు ఈ వీడియోని చూసి క్వశ్చన్స్ నేర్చుకుని వెళ్ళండి. అందరికీ ఆల్ ది బెస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే కెమిస్ట్రీలో ఏ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయి, ఎన్ని మార్క్స్కి వస్తాయి ఏంటి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటి అంటే కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ బ్లూ ప్రింట్ చూద్దాం. అంటే ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ రెండు వాటిలోని సో ఈ విధంగా ఉంటుంది. అంటే ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని మార్క్స్కి క్వశ్చన్ అనేది వస్తున్నాయి మనం చూద్దాం. మోడల్గా చూద్దాం. మీకు ఆల్రెడీ ఇవన్నీ స్టార్టింగ్లోనే చెప్పాను. సో ఒకసారి మళ్ళా చూద్దాం. సో ఫస్ట్ ఏంటి అంటే మనకి యాక్చువల్గా చాప్టర్స్ ఎన్ని ఉంటాయి అంటే ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, 13 చాప్టర్స్ ఉంటాయి. సో ఈ 13 చాప్టర్స్లో నుంచి ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. సో ఫస్ట్ మనకి ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ చాప్టర్ అటామిక్ స్ట్రక్చర్. సో అటామిక్ స్ట్రక్చర్ నుంచి 8 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అంటే ఏపీ స్టేట్లో 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, తెలంగాణ స్టేట్లోని కూడా సేమ్. సో మనం దీంట్లో చూద్దాం. అటామిక్ స్ట్రక్చర్లో 8 మార్క్స్కి ఒక క్వశ్చన్ వస్తుంది. పీరియాడిక్ టేబుల్లో 8 మార్క్స్ది ఒక క్వశ్చన్ వస్తుంది. కెమికల్ బాండింగ్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ స్టాయికియోమెట్రీ లెసన్లో 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ థర్మోడైనమిక్స్లో 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ బేసిస్ ఈ చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ చాప్టర్లో 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. 13th గ్రూప్ ఎలిమెంట్స్లోంచి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. 14th గ్రూప్ ఎలిమెంట్స్ చాప్టర్లో నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ 2. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ చాప్టర్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 2. ఆర్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్లో 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. సో టోటల్గా బ్లూ ప్రింట్ అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే ఎలా వస్తాయి అంటే ఇక్కడ చూడండి, మీకు ఈ విధంగా రాశాను పక్కన. అంటే అటామిక్ స్ట్రక్చర్లో నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. పీరియాడిక్ టేబుల్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. కెమికల్ బాండింగ్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ అంటే యాక్చువల్గా 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 వస్తున్నాయి. ఎలా అంటే అటామిక్ స్ట్రక్చర్లో నుంచి ఒకటి, పీరియాడిక్ టేబుల్ నుంచి ఒకటి, ఆర్గానిక్ కెమిస్ట్రీలో నుంచి ఒకటి. చూసారు కదా, ఇదొకటి. సో అంటే టోటల్గా 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 వస్తున్నాయి. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ 8 వస్తున్నాయి. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 వస్తున్నాయి. ఎలాగా చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 అని 10. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 వస్తున్నాయి. సో ఈ విధంగా ఏ చాప్టర్ నుంచి ఎన్ని 4 మార్క్స్, ఎన్ని 2 మార్క్స్, ఎన్ని 8 మార్క్స్ అనేది మీకు ఈ విధంగా బ్లూ ప్రింట్ అనేది నేను చెప్పడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్. సో ఈ విధంగా బ్లూ ప్రింట్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే ఒక్కొక్క చాప్టర్లో నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమొస్తాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏమొస్తాయి, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏమొస్తాయి అనేది నేను వీడియోలో చూపిస్తాను. ఎవరూ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకు అంటే మీకు టైం అనేది లేదు, ఇంకా 13 days మాత్రమే ఉంది. సో అందుకే
ఈ 13 డేస్లో మీరు కవర్ చేసుకుని ఆల్రెడీ రివిజన్ అయిపోయింది, మొత్తం చదివేశారు, మీకు ఏమొచ్చు ఏమి రాదు అన్నది ఒక్కసారి దీంట్లో చూసుకుని రాని క్వశ్చన్స్ చూసుకోండి. సో ఈ విధంగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ చూద్దాం. మీకు ఎస్ఏ క్వశ్చన్స్ అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓన్లీ మనం ఎన్ని చెప్పుకుంటామంటే 5 క్వశ్చన్స్ చెప్పుకుంటాం. ఆ 5 క్వశ్చన్స్ ఏంటో 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే రైట్ ద పోస్టులేట్స్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, discuss the importance of this model to explain various series of line spectra in hydrogen atom. సో ఇది అంటే మీరు బోర్స్ మోడల్ గురించి ఫస్ట్ క్వశ్చన్లో చదువుకుంటారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ ఆర్ ది క్వాంటమ్ నెంబర్స్ ఎన్ఎల్ఎంఎస్ కర్వ్డ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ క్వాంటమ్ నెంబర్స్. అంటే క్వాంటమ్ నెంబర్స్ గురించి సెకండ్ క్వశ్చన్ అనేది చూస్తారు. నెక్స్ట్ థర్డ్ వన్, రైట్ యాన్ ఎస్ఐ ఆన్ ది డివిజన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ ఎస్పిడి అండ్ ఎఫ్ బ్లాక్స్. అంటే ఎస్పిడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కోసం చూస్తారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, వాట్ ఈజ్ పీరియాడిక్ ప్రాపర్టీ, హౌ ది ఫాలోయింగ్ ప్రాపర్టీస్ వెరీ ఇన్ ఏ గ్రూప్ అండ్ ఇన్ ఏ పీరియాడ్స్ ఎక్స్ప్లెయిన్. అంటే మీరు పీరియాడిక్ ప్రాపర్టీ గురించి మీరు ఈ చాప్టర్లో ఈ క్వశ్చన్ కోసం చూస్తారు. దీంట్లో ఇంకా ఏముంటాయి అంటే ఈ పీరియాడిక్ ప్రాపర్టీలో ఏముంటాయంటే అటామిక్ రేడియస్, ఐఈ, ఈఎన్, నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్. సో వీటి కోసం ఈ ఫోర్త్ క్వశ్చన్ కోసం చూస్తారు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి అంటే IE1 IE2 క్వశ్చన్ ఉంటుంది. సో దీనికోసం చదువుతారు. అంటే మనం ఏంటి అంటే మస్ట్ అండ్ షుడ్గా 8 మార్క్స్ క్వశ్చన్స్ కోసం ఈ 5 క్వశ్చన్స్ చదివి వెళ్తే సరిపోతుంది. ఓన్లీ 5 క్వశ్చన్స్ చదివితే చాలు. కెమికల్ బాండ్ ఆ చాప్టర్ అనేది మీరు చాయిస్కి వదిలేయచ్చు. సో మీరు ఈ 5 క్వశ్చన్స్ చదువుకొని వెళ్తే ఖచ్చితంగా మీకు ఫుల్ మార్క్స్ అనేవి 8 మార్క్స్ నుంచి వస్తాయి. ఇవి చూసుకుని వెళ్తే సరిపోతుంది 8 మార్క్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ మరలా 4 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి కాబట్టి మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి చూస్తామంటే 40 క్వశ్చన్స్. అంటే 44 మార్క్స్ క్వశ్చన్స్ చదివితే 6 క్వశ్చన్స్ అనేవి గ్యారంటీగా వస్తాయి. డ్యామ్ షూర్ 6 క్వశ్చన్స్ వస్తాయి. సో మీకు చాప్టర్ వైజ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఏంటి అంటే కెమికల్ బాండింగ్. కెమికల్ బాండింగ్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి 2 వస్తాయి. అంటే చాప్టర్లో ఎన్ని 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయో నేను రైట్ చేశాను. సో మీరు అవి చదువుకుని వెళ్తే ఆ చాప్టర్లో 2 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. 2 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ ఏంటి అంటే ఫాజన్స్ రూల్స్. అంటే ఫాజన్స్ రూల్స్ కోసం చదువుకుంటారు. నెక్స్ట్ అంటే డిఫైన్ డైపోల్ మూమెంట్. సో డైపోల్ మూమెంట్ కోసం చదువుకుంటారు. సో ఈ క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ SF6 మాలిక్యూల్స్. మీకు SF6 మాలిక్యూల్స్ అడుగుతారు. లేదు అంటే PCl5 మాలిక్యూల్స్. 2 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ డ్యామ్ షూర్ వస్తారు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ విత్ 1 ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈజ్ హైడ్రోజన్ బాండ్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఈ 6 క్వశ్చన్స్ చదువుకుని వెళ్తే దీంట్లోంచి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఏ చాప్టర్ అంటే కెమికల్ బాండింగ్. ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో 4 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది. అవి చూద్దాం. డెరైవ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. నెక్స్ట్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. నెక్స్ట్ బాయ్స్ లా, చార్లెస్ లా, కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. నెక్స్ట్ రెడ్యూస్ గ్రామ్స్ లా, డాల్టన్స్ లా ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్.
సో దీనికోసం చూసుకుంటారు. నెక్స్ట్ రైట్ ద పోస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. అంటే దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 1 2 3 4 అండ్ 5. ఈ 5 క్వశ్చన్స్ మీరు చదువుకుని వెళ్తే దీంట్లోంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ చాప్టర్ స్టాయికియోమెట్రీ. స్టాయికియోమెట్రీలోంచి కూడా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అవి చూసారు కదా, MnO4 మైనస్ I మైనస్ గివ్స్ రైజ్ టు MnO2 I2. అంటే ఇవి మీకు ఎలా అంటే బేసిక్ మీడియం, ఎసిడిక్ మీడియం ఈ విధంగా అడుగుతారు. మీరు ఇవి చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ ఇది ఒక సమ్ ఇస్తారు మనకి, మాలిక్యులర్ ఫార్ములా ఒకటి అలా ఉంటాయి, సమ్స్ ఉంటాయి. బట్ ఈ సమ్ చాలా ఇంపార్టెంట్, ఈ సమ్ చూసుకుని వెళ్ళండి. స్టాయికియోమెట్రీ చాప్టర్ నుంచి ఈ 5 క్వశ్చన్స్ చూసుకుని వెళ్తే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది. అదేంటి అంటే హెస్లా కన్స్టెంట్ హీట్ సమ్మేషన్ ఒకటి. నెక్స్ట్ హీట్ కెపాసిటీ సిపి అండ్ సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్. సో థర్మోడైనమిక్స్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈ 2 చూసుకుని వెళ్తే ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం చాప్టర్లోంచి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో చూసారు కదా. సో ఇక్కడ ఏంటి అంటే కేపీ అండ్ కేసీ ఫర్ ఈక్విలిబ్రియం రియాక్షన్. ఒక్కొక్కసారి ఒక ఈక్వేషన్ ఇస్తాడు, ఒక్కొక్కసారి రెండు ఈక్వేషన్లు ఇస్తాడు. సో మీరు 2 చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేరు ఇలిస్ట్రేట్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఈ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ రైట్ ద కాంజుగేట్ యాసిడ్ అండ్ కాంజుగేట్ బేస్ ఆఫ్ ఈచ్ ది ఫాలోయింగ్. అంటే మనకి దీంట్లో ఏంటి అంటే OH మైనస్, H2O, HCO3 మైనస్, H2O2, HSO4 మైనస్. సో ఇలా ఈ 5 స్ట్రక్చర్స్ అనేవి వచ్చి ఈ క్వశ్చన్ అనేది వస్తుంది. సో ఇది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ డిస్కస్ ది అప్లికేషన్ ఆఫ్ ఏంటంటే ఇది ఎలా ఇస్తాడంటే మనకి అమోనియా హ్యాబర్స్ ప్రాసెస్ అని కానీ, లేదా సల్ఫర్ డైఆక్సైడ్ కాంటాక్ట్ ప్రాసెస్ అని కానీ. సో 2 క్వశ్చన్స్ ఏదో ఒకటి వస్తుంది, 2 వాటిలోంచి ఒకటి వస్తుంది. సో చూసుకోండి, ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ బ్రాన్స్టెడ్ యాసిడ్స్ అండ్ బేసిస్. సో ఎగ్జాంపుల్స్. సో ఇది ఒకటి చూడండి. సో మనకి దేంట్లోంచి కెమికల్ ఈక్విలిబ్రియం చాప్టర్లోంచి ఈ క్వశ్చన్స్ అనేవి చూడండి. దాంట్లోంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. నెక్స్ట్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో దాంట్లోంచి ఒక 4 మార్క్స్ వస్తుంది. సో ఏంటి అంటే ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్ ఇదొకటి. నెక్స్ట్ హైడ్రోజన్ యాజ్ ఏ ఫ్యూయల్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ ది ఫాలోయింగ్. సో ఏంటి అంటే ఎలక్ట్రాన్ డిఫిషియంట్ హైడ్రేట్స్, ఎలక్ట్రాన్ క్రైసిస్ హైడ్రేట్స్, ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రేట్స్. సో ఇవి వస్తాయి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది టర్మ్స్ హార్డ్ అండ్ సాఫ్ట్ వాటర్. దాంట్లో ఏంటి అంటే అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, కాల్గన్ మెథడ్ ఉంటాయి. డయాగ్రామ్ కూడా వెయ్యాలి. సో ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రైట్ ద కెమికల్ రియాక్షన్ టు జస్టిఫై దట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆర్ ఫంక్షన్స్ యాజ్ యాన్ ఆక్సిడైజింగ్ యాజ్ వెల్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఈ క్వశ్చన్స్ అనేవి హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ చాప్టర్లోంచి 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి వస్తుంది. సో మీరు ఈ క్వశ్చన్స్ చూసుకుని వెళ్ళండి. సో నెక్స్ట్ ఏంటి అంటే 13th గ్రూప్ ఎలిమెంట్స్. 13th గ్రూప్ ఎలిమెంట్స్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో అంటే అవి చూద్దాం ఒకసారి. వాట్ ఆర్ ఎలక్ట్రాన్ డిఫిషియంట్ కాంపౌండ్స్ ఈజ్ BCl3 ఆన్ ఎలక్ట్రాన్ డిఫిషియంట్ స్పీసీస్ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ ఇంకొకటి సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే బోరాక్స్ బీడ్ టెస్ట్, డైబోరిన్ స్ట్రక్చరు, నెక్స్ట్ డైబోరిన్ ప్రిపరేషన్. ఒక్కొక్కసారి ఎలా అడుగుతున్నారు అంటే డైబోరిన్ స్ట్రక్చర్ అడిగి ప్రిపరేషన్ కూడా అడుగుతున్నారు. సో మీరు చూసుకుని వెళ్ళండి, జాగ్రత్తగా క్వశ్చన్ అనేది అబ్జర్వ్ చేయండి. సో ఎలాగిస్తున్నాడో ఏంటనేది చూసుకుని మీరు రాయండి. సో ఈ క్వశ్చన్స్ చూసుకుని వెళ్ళండి. దీంట్లోంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. నెక్స్ట్ 14th గ్రూప్ ఎలిమెంట్స్. 14th గ్రూప్ ఎలిమెంట్స్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అవి చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్స్ ఇన్ ప్రాపర్టీస్ ఆఫ్ డైమండ్ అండ్ గ్రాఫైట్ ఆన్ ది
బేసిస్ ఆఫ్ దేర్ స్ట్రక్చర్, అంటే డైమండ్ స్ట్రక్చర్ గురించి, గ్రాఫైట్ స్ట్రక్చర్ గురించి అడుగుతారు. అంటే డిఫరెన్స్ ఉంటాయి, ఆ డిఫరెన్స్ గురించి రాయమని అడుగుతారు. లేదా వాట్ డూ యూ అండర్స్టాండ్ బై అలోట్రోపీ, నెట్ పేర్ ఎఫెక్ట్, కంటెనేషన్, ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది. లేదా రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ ఫుల్లరిన్, ఫుల్లరిన్ కోసం అడుగుతారు. ఒక్కొక్కసారి డైమండ్ అనేది హార్డ్గా ఉంటుంది, వై, సో అంటే దీని గురించి అడుగుతారు, రాయాలి. సో ఈ 4 క్వశ్చన్స్ చూసుకుని వెళ్తే దీంట్లోంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. సో జాగ్రత్తగా చూడండి, ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీలోంచి ఈ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఈ 4 క్వశ్చన్స్ చూసుకుంటే, సో మీరు ఈ మొత్తం ఈ 40 క్వశ్చన్స్ ఒకసారి చదువుకుని ఒకసారి రివిజన్ చేసి మళ్ళీ ఒకసారి చూసుకుని వెళ్తే దీంట్లోంచి 6 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం వీడియోలో 8 మార్క్స్ క్వశ్చన్స్ కోసం అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ కోసం చూసాము. సో చాలామంది ఏంటి అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి చెప్పండి మేడం అని అడుగుతున్నారు. నేను 2 మార్క్స్ అడుగుతున్నారు నన్ను. ఏంటి అంటే 2 మార్క్స్ ఏమొస్తాయో మనం ఎక్స్పెక్ట్ చేయలేం అసలు. సో మీకు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే షార్ట్ చేసి వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 మార్క్స్ నేను మీకు కొన్ని క్వశ్చన్స్ చెప్తున్నాను. దీంట్లో మీకు ఏమొచ్చో ఏమి రావో ఒకసారి చూసుకోండి. వచ్చిన క్వశ్చన్స్ వస్తే ఓకే, ఇన్ కేసు ఒకవేళ ఆ క్వశ్చన్స్ మీరు రాకపోతే మనం టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఒకసారి అవుట్లైన్స్ అలా చూసుకుని వెళ్ళండి. మీకు 2 మార్క్స్ కాబట్టి కవర్ అవుతుంది. టైం లేదు కాబట్టి మీకు నేను ఫాస్ట్గా చెప్పాల్సి వస్తుంది. సో చూడండి, 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకి ఏ చాప్టర్ నుంచి వస్తాయో నేను మీకు బ్లూ ప్రింట్లో చూపించాను. 10 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి 2 మార్క్స్లో. ఫస్ట్ మనం ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ చాప్టర్లో నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. సో వాటిలో నేను మీకు కొన్ని షార్ట్ చేసి రాశాను. సో ఫస్ట్ మీకు దీంట్లో ఏంటి అంటే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, నెక్స్ట్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్, లేదా వాట్ ఆక్సైడ్స్ క్యాస్ యాసిడ్ రైన్ అండ్ వాట్ ఈస్ ఇట్స్ పిహెచ్ వాల్యూ. అంటే 2 మార్క్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే ఈ విధంగా అడుగుతాడు అని నేను మీకు క్వశ్చన్స్ రాసి చెప్తున్నాను, అంటే ఇలా అడుగుతారు అని చెప్తున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ ఎలా అడుగుతారంటే డిఫైన్ రిసెప్టర్, సింక్ అండ్ స్పేషియేషన్, ఇలా కూడా అడగచ్చు. నెక్స్ట్ వాట్ హ్యాపీన్స్ వెన్ హైట్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ఓజోన్ లేయర్. నెక్స్ట్ వన్ వాట్ హ్యాపీన్స్ వెన్ కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఇన్ ద ఎయిర్. నేమ్ 2 ఇంపార్టెంట్ సింక్స్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్. వాట్ ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ యాసిడ్ రైన్. వాట్ ఈస్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. నెక్స్ట్ డిఫైన్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ విచ్ గ్యాసెస్ ఆర్ క్యాస్ ఫర్ ఇట్. సో ఈ విధంగా అడగచ్చు. యాసిడ్ రైన్స్ ఆర్ హార్మ్ఫుల్. నేమ్ 2 అడ్వైస్ ఎఫెక్ట్స్ క్యాజ్డ్ బై యాసిడ్ రైన్. సో ఈ విధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో నుంచి అడుగుతారు. సో ఇంకా ఉన్నాయి చూడండి. వాట్ హ్యాపెన్స్ వెన్ ఫ్లోరైడ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ వాటర్. వాట్ ఈస్ ద హార్మ్ క్యాస్డ్ బై CFCS. నేమ్ 2 డిఫరెంట్ సింక్స్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్. డిఫైన్ పొల్యూటెంట్ అండ్ కంటామినెంట్. మెన్షన్ ది హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ క్యాజ్డ్ డ్యూ టు డిప్లేషన్ ఓజోన్ లేయర్. సో మీకు ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో నుంచి క్వశ్చన్స్ ఇలా వస్తాయి, ఈ విధంగా అడుగుతారు. సో మీరు జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకుంటారు, మనకు టైం లేదు, నేను చాలా చాలా షార్ట్ చేసి చూసి చెప్తున్నాను మీకు. సో మీరు జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో నుంచి 2 మార్క్స్ ఏ విధంగా వస్తాయో చూడండి. స్టేట్ గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. స్టేట్ డాల్టన్స్ లా ఆఫ్ పోర్షియల్ ప్రెజర్స్. విచ్ గ్యాస్ డిఫ్యూజెస్ ఫ్యాక్టర్స్ అమాంగ్ N2, O2, CH4 gases. Why? How many times methane diffuses faster than sulfur dioxide? What is Boltzmann's constant? Give its value. So Boltzmann's constants కోసం అడగచ్చు. What is its most probable speed? Find the kinetic energy of 5 moles of an ideal gas in calories of 27 degrees centigrade. ఇది సమ్ చాలాసార్లు అడిగారు, సో చూసుకుని వెళ్ళండి.
నెక్స్ట్ ఫైండ్ ద RMS వెలాసిటీ ఆఫ్ CO2 గ్యాస్ ఎట్ 27 degrees. సో ఈ విధంగా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో నుంచి 2 మార్క్స్ ఈ విధంగా వస్తాయి. స్టాయికియోమెట్రీలో 4th క్వశ్చన్. స్టాయికియోమెట్రీలో నుంచి హౌ మెనీ నెంబర్స్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ 540 grams ఆఫ్ గ్లూకోజ్. నెక్స్ట్ కాల్కులేట్ ది వెయిట్ ఆఫ్ 0.1 mole ఆఫ్ సోడియం కార్బోనేట్. ఇవన్నీ సమ్స్ స్టాయికియోమెట్రీలో చాలా మటుకు సమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ద ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ కాంపౌండ్ ఈజ్ CH2O. ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ 90. కాల్కులేట్ ది మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ది కాంపౌండ్. నెక్స్ట్ క్వశ్చన్ కాల్కులేట్ ది వాల్యూమ్ ఆఫ్ O2 at STP required to completely burn 100 ml ఆఫ్ ఎస్టిలీన్. సో చూసుకోండి, ఇవన్నీ కూడా ఏంటి అంటే సమ్స్. మనకి స్టాయికియోమెట్రీలో అన్నీ కూడా సమ్స్ ఉంటాయి. చూసుకోండి, మీరు జాగ్రత్తగా వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి. నెక్స్ట్ కెమికల్ ఈక్విలిబ్రియంలో నుంచి 2 మార్క్స్ ఏమొస్తే చూద్దాం. వాట్ ఈజ్ హోమోజేనస్ ఈక్విలిబ్రియం? రైట్ 2 homogeneous reactions. What is heterogeneous equilibrium? Write 2 heterogeneous reactions. Write the reaction between Kp and Kc. All Bronsted bases or Lewis bases. Explain. Next, define pH of a solution. Write its significance. What is conjugate acid base pair? Give example. Calculate the pH of 0.05 NaOH solution. Concentration of hydrogen ion is 3.8 into 10 power minus 3. Means what is its pH? So ఈ విధంగా సమ్ అడగచ్చు. Derive the Kp and Kc reaction for the reaction PCl5 is raised to PCl3 plus Cl2. సో ఈ విధంగా కెమికల్ ఈక్విలిబ్రియం చాప్టర్లోంచి 2 మార్క్స్ అన్నది ఈ విధంగా వస్తాయి. Calculate the pH of 0.05 H2SO4 solution. సో ఈ విధంగా కెమికల్ ఈక్విలిబ్రియం చాప్టర్లో నుంచి 2 మార్క్స్ అనేవి ఈ విధంగా వస్తాయి. నెక్స్ట్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో నుంచి 2 మార్క్స్ ఏమొస్తాయి చూద్దాం. సో డిస్క్రైబ్ ద ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ క్విక్ లైమ్. వై ఆర్ ఆల్కలీ మెటల్ నాట్ ఫౌండ్ ఇన్ ద ఫ్రీ స్టేట్ ఇన్ నేచర్. డిస్క్రైబ్ ద ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ కాస్టిక్ సోడా ఆర్ సోడియం హైడ్రాక్సైడ్. Describe the important uses of sodium carbonate. Describe the importance of plaster of Paris. What is the importance of calcium in the functioning of the cell? Lithium iodide is the most covalent among the alkali metal halides. Give the reactions. What is baking soda? Give its uses. Write the average composition of Portland cement. Write the complete electronic configuration of any 2 alkaline earth metals. సో ఈ విధంగా ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 2 మార్క్స్ అనేవి ఈ విధంగా అడుగుతారు. సో మీరు ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ ఆ చాప్టర్లో నుంచి ఇంకా వస్తాయి. 7th క్వశ్చన్లో ఏమొస్తాయి అంటే వై ఆర్ 1A గ్రూప్ ఎలిమెంట్స్ కాల్డ్ యాజ్ ఆల్కైల్ మెటల్స్. వాట్ ఈస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్? Mention its uses. Why gypsum is added to cement? Give the formula of Borosian. What its common name? చూసారు కదా, ఇవన్నీ కూడా మీకు 4 మార్క్స్లోనే 8 మార్క్స్లోనే చదివేసినయే. 2 మార్క్స్లో క్వశ్చన్స్ ఈ విధంగా అడుగుతారు. చాలా మందికి మీకు 4 మార్క్స్ 8 మార్క్స్ చదివేస్తే 2 మార్క్స్ దాంట్లో ఉన్న కంటెంటే రాస్తారు. మీకు ఈజీగానే ఉంటుంది. బట్ క్వశ్చన్ ఎలా అడుగుతారో మీకు తెలియదు. సో నేను ఈ విధంగా క్వశ్చన్ అనేది మీకు రైట్ చేసి వీడియోలో చెప్తున్నాను. ఈ విధంగా అడుగుతారు, మీరు జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి ఎగ్జామ్కి. నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్లోంచి 2 మార్క్స్ ఏ విధంగా అడుగుతారో చూద్దాం. హౌ డస్ గ్రాఫైట్ ఫంక్షన్ యాజ్ ఏ lubricant? Graphite is a good conductor. Explain. Next one. Why is diamond hard? What is allotropy? Give the crystalline allotropes of a carbon. CC bond length in graphite is shorter than CC bond length is diamond.
What are silicones? Give the uses of silicones. Name any two man-made silicates. Give the uses of CO2 is photosynthesis. Next, 9th question లో 2 marks ఏమొస్తుందో చూద్దాం. Why is CO poisonous? Write the uses of ZSM-5. What is meant by dry ice? Give its applications. Give the hybridization of a carbon in దాంట్లో మళ్ళా టైప్స్ ఉంటాయి. CO3-2, డైమండ్, గ్రాఫైట్, ఫుల్లరిన్. అంటే ఏంటి అంటే దీంట్లో ఒక్కో దాంట్లో హైబ్రిడైజేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మీరు రాస్తారు. నెక్స్ట్, వాట్ ఈజ్ ప్రొడ్యూసర్ గ్యాస్? హౌ ఈజ్ ప్రొడ్యూసర్ గ్యాస్ ప్రిపేర్డ్? నెక్స్ట్, హౌ ఈజ్ వాటర్ గ్యాస్ ప్రిపేర్డ్? వాట్ ఈజ్ సింథసిస్ గ్యాస్? సో ఈ విధంగా పి బ్లాక్ ఎలిమెంట్స్లోంచి 2 మార్క్స్ అనేవి ఈ విధంగా వస్తాయి. నెక్స్ట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో 2 మార్క్స్ ఏమొస్తాయంటే రైట్ ద స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ ది ట్రైక్లోరో ఎథనిక్ యాసిడ్, నియోపెంటేన్. మీరు వీటి గురించి రాస్తారనమాట, స్ట్రక్చర్స్ రాస్తారు. గివ్ ద స్ట్రక్చరల్ ఫార్ములా 2,3 డై ఇథైల్ బ్యూటేన్, 2 మెథైల్ బ్యూట్ 1 ఈన్. రైట్ ద స్ట్రక్చరల్ ఫార్ములా 3,4,4,5 ట్రైమెథైల్ హెప్టేన్, 2 మెథైల్ 1 బ్యూటేన్. నెక్స్ట్, డ్రా ది సిస్ ట్రాన్స్ ఐసోమర్స్ డ్రా చేయమంటే మీరు ఈ విధంగా డ్రా చేయాలి. స్ట్రక్చర్స్ ఏంటంటే CHCl, 1 CHCl, C2H5, CH3C, 1 CCH3, C2H5. సో ఈ విధంగా స్ట్రక్చర్స్ అడిగితే దాంట్లో సిస్ ట్రాన్స్ గురించి మీరు స్ట్రక్చర్స్ డ్రా చేస్తారు. నెక్స్ట్, ఐపిక్ నేమ్స్ కోసం అడుగుతారు. సో ఈ విధంగా మీరు చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్, థర్మోడైనమిక్స్లో 2 మార్క్స్ ఏం అడుగుతారు అంటే స్టేట్ ద ఫస్ట్ లా థర్మోడైనమిక్స్, సెకండ్ లా, థర్డ్ లా. థర్మోడైనమిక్స్ గురించి 2 మార్క్స్లో అడుగుతారు. నెక్స్ట్, వాట్ ఈస్ ఎంట్రోపీ? నెక్స్ట్, లాస్ట్ చాప్టర్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. దీంట్లో 2 మార్క్స్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ సింగేస్, వాట్ ఈస్ మెంట్ బై కూల్ గ్యాసిఫికేషన్, డిఫైన్ ద టర్మ్ హైడ్రైడ్స్, హౌ మెనీ హైడ్రైడ్స్ ఆర్ నోన్, నేమ్ దెమ్. సో వీటి గురించి చూడండి. సో వీటి గురించి 2 మార్క్స్ అడుగుతాడు. సో మీకు ఏంటి అంటే 2 మార్క్స్ ఇవి, 8 మార్క్స్ ఇవి, 4 మార్క్స్ ఇవి అనేవి నేను మొత్తం మీకు రైట్ చేసి వీడియోలో పెట్టడం జరుగుతుంది. మీరు ఈ 2 మార్క్స్ ఇవి, 8 మార్క్స్ ఇవి, 4 మార్క్స్ ఇవి మొత్తం చూసుకుని ఒకసారి జాగ్రత్తగా ఎగ్జామ్కి వెళ్ళారు అంటే మీకు 60కి 60 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. సో ఈ విధంగా చూసుకోండి. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ ద్వారా పంపించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.